ఇక నకిలీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A12 గా ఉన్న శ్రీనివాసరావు తెనాలికి చెందిన వైసీపీ నేత. 6 నెలల నుంచి శ్రీనివాసరావు పేరు మీద దాబా ఉంది. కొడాలి శ్రీనివాసరావుకు పెద్దిరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అనుచరుడి ద్వారా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి పరిచయం ఏర్పడింది. వైసీపీలో ఉండగానే జయచంద్రారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇక జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు లిక్కర్ వ్యాపారస్తులు కావడంతో శ్రీనివాసరావుని వైసీపీ నేతలు పరిచయం చేశారు. ఇక సిండికేట్ తో కలిసిన తర్వాతే కొడాలి శ్రీనివాసరావు ఆర్థికంగా బలపడుతున్నాడు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, A12 గా ఉన్న శ్రీనివాసరావుకి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలతో కలవటం, ప్రధానంగా పెద్దిరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా మనం చూస్తున్నాం. తెరపైకి వచ్చిన అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ కల్తీ లిక్కర్ సంబంధించినటువంటి అంశంలో కొడాలి శ్రీనివాస్ సంబంధించినటువంటి పాత్రపై ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులతో పాటు తెనాలి పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. అసలు వీళ్ళకి సంబంధించినటువంటి గోడౌన్లు కానీ లేకపోతే వీళ్ళు ఎక్కడ ఈ కల్తీ లిక్కర్ కి సంబంధించినటువంటి అంశాల్లో అసలు కొడాలి శ్రీనివాస్ పాత్ర ఏంటి, అంటే ఇతనే డైరెక్ట్ గా అమ్మేయడం జరుగుతుందా, లేకపోతే ఇతను మధ్యవర్తిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇతను ఏమన్నా సప్లైలో ఉన్నారా, లేకపోతే ఈ డిస్టిలరీ అంటే అన్రిజిస్టర్డ్ గా ఉన్నటువంటి ఈ కల్తీ లిక్కర్ కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో ఇతని పాత్ర ఏంటి, ఇలాంటి కోణంలో అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అసలు కొడాలి శ్రీనివాస్ ఇప్పుడు ప్రస్తుతం తెనాల్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించి ఫోన్ కి సంబంధించినటువంటి డేటా ఆధారంగా కూడా ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా పోలీసులు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కొడాలి శ్రీనివాస్ పాత్ర ఏంటి, ఎమ్మెల్యేకి అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులతో సాన్నిహితంగా ఉంటున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంశంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ గా కూడా వ్యవహరించడం జరిగిందనే విధంగా కూడా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పెద్దిరెడ్డికి సంబంధించి కానీ ఈ కల్తీ లిక్కర్ లో ఎవరైతే జనార్దన్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఇతనికి ఎలా సంబంధాలు ఏర్పడ్డాయనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అంటే ప్రధానంగా కొడాలి శ్రీనివాసు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అన్నబత్తుల శివకుమార్ కి సంబంధించినటువంటి బంధువులకి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు అనే విధంగా గుర్తిస్తున్నారు. వీళ్ళంతా కూడా గతం నుంచే ఈ లిక్కర్ బిజినెస్ లో ఉండటంతోనే ఈ కల్తీ లిక్కర్ కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా వీళ్ళందరూ కూడా కీలకంగా మారారనే విధంగా కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళంతా కూడా, అంటే ఈ మధ్య కాలంలోనే కల్తీ లిక్కర్ సంబంధించినటువంటి అంశాల్లో అడుగు పెట్టడం జరిగిందా, లేకపోతే గత ప్రభుత్వం నుంచే వీళ్ళు దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అక్కడ అన్ని రకాలుగా కూడా అన్ని ఆధారాలని సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం అసలు కొడాలి శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు, ప్రస్తుతం ఇదే ఈ ఎక్సైజ్ పోలీసులు కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా విధులాట చేస్తున్నారు. హైదరాబాద్ లో కొంతమంది ఉన్నారనే విధంగా కూడా కుటుంబ సభ్యుల సమాచారంతో అక్కడ కూడా ఒక టీం అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. కంపల్సరిగా కొడాలి శ్రీనివాస్ కు సంబంధించినటువంటి అంశాలు అనేది 1-2-3 రోజుల్లో క్లియర్ గా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొడాలి శ్రీనివాస్ కనుక వెలుగులోకి వస్తే కంపల్సరిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి తెనాలి నియోజకవర్గంలో ఉన్న అత్యంత కీలకంగా ఉన్నటువంటి కొంతమంది సమాచారాలు కూడా బయటకు వచ్చే విధంగా ఉందనే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళతో సాన్నిహితంగా ఉండటం, వాళ్ళ ద్వారానే దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఇతను పాల్గొన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇతన్ని తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులు, అంటే ఇతని మొదట్లో ఇతను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ అవి కాకుండా ఇతన్ని ఈ పూర్తిగా ఈ కల్తీ మద్యాన్ని కానీ గతంలో లిక్కర్ కి సంబంధించినటువంటి బిజినెస్ లోకి తీసుకువెళ్ళింది కొంతమంది కీలకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళే అనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల నుంచి కొంత సమాచారాన్ని అయితే సేకరించారు. కంపల్సరిగా కొడాలి శ్రీనివాస్ కి సంబంధించి డేటాను కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఆయన సిగ్నల్ ట్రేసింగ్ కానీ అతనితో
ఎవరైతే గతంలో ఈ తెనాలి నియోజకవర్గంలో కానీ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఇతరుతో టచ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా విచారణకు చేపడుతున్న నేపథ్యంలో కంపల్సరిగా కొడాలి శ్రీనివాస్ని 2-3 రోజుల్లో అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సాయి, ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కొడాలి శ్రీనివాసరావు ఉన్నారో అతను వైసీపీ నేతగా మనం చూస్తున్నాం. అలాగే సిండికేట్ తో కలిసిన తర్వాతే ఆయనకి భారీగా ఆయన ఆర్థికంగా బలపడుతున్న ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. దానికి సంబంధించి అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ లేదంటే ఆర్థికంగా తనకున్న ఆస్తుల్ని కానీ నేను సీజ్ చేసే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా ఎక్సైజ్ అధికారులు? అంటే ప్రధానంగా కూడా లిక్కర్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఈయన ఆర్థికంగా పటిష్టం అవటం జరిగిందనే విధంగా చెప్తున్నారు. అంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి స్టార్టింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటి నుంచే ఈయన బిజినెస్ లో ఉండటం, బాగా ఆర్థికంగా పటిష్టమైన తర్వాత కొంత ఆర్థికంగా దెబ్బతిన్నారనే విధంగా కూడా చెప్తున్నారు. అంటే వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, లాభాలు రాకపోవడం ఇదంతా జరిగి కొంత ఆర్థికంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా మళ్ళీ బలపడాలంటే ఈ కల్తీ లిక్కర్కి సంబంధించి ఇది ఈజీ వేలో డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటాయి, తక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన కొడాలి శ్రీనివాస్ అయితే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి కంపల్సరీగా కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో కానీ పెద్ద పెద్ద నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఈ కల్తీ లిక్కర్ ద్వారా తెనాలి, అదేవిధంగా ఇటు మంగళగిరి నియోజకవర్గంలో కానీ కొన్ని బార్లతో గతంలో ఇతనికి ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇప్పుడు బార్లు రన్ చేసేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కొంత సంబంధాలు ఉండటంతో ఈ వీళ్ళకి సంబంధించినటువంటి కల్తీ లిక్కర్ అనేది బయటికి వెళ్ళడానికి చాలా ఈజీగా అవుతుంది, వీళ్ళకి కూడా లాభాలు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనే ఆలోచనతోనే ఈ కొడాలి శ్రీనివాసు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కలిసి ఈ విధంగా చేశారనే విధంగా కోణంలో కూడా కొంత మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఆర్థికంగా పటిష్టం అవటం, మళ్ళీ నష్టపోవటం, మళ్ళీ పటిష్టం అవటానికి ఈ వేని ఎంచుకున్నట్లు కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం ఈ కొడాలి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఎన్నికల సమయంలో సుధాకర్ అనేటటువంటి ఒక ఓటర్ పైన ఎమ్మెల్యే దాడి చేయడం, అంటే మాజీ ఎమ్మెల్యే అన్నపత్ర శివకుమార్ దాడి చేయడం జరిగింది. ఆ సమయంలో ఇతను కూడా అతని పైన దాడి చేసినటువంటి కేసులో ఏ11గా ఉన్నారనే విధంగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఏదైనప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలోనే ఇతను ఈ లిక్కర్కి సంబంధించినటువంటి అంశంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇతనికి నిజంగానే ఈ జనార్దన్కి సంబంధించినటువంటి అంశాల్లో డైరెక్ట్ గా ఉన్నారా, లేకపోతే మధ్యలో ఎవరన్నా వ్యక్తులు వీళ్ళ మధ్య భాగస్వామ్యం నడిపినటువంటి పరిస్థితులు ఉందా, వీళ్ళు డైరెక్ట్ గానే ఈ ఏదైతే కల్తీ లిక్కర్ సంబంధించినవి డిస్ట్రిబ్యూషన్ చేశారా, లేకపోతే ఎవరన్నా బార్ల ద్వారా అమ్మించడం జరిగిందా? ఈ అంశాలను మాత్రం ఎక్సైజ్ పోలీసులు అయితే కొంచెం వివరాలు సేకరిస్తున్నారు. వీళ్ళకి టచ్ లో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించినటువంటి ఓవర్నర్లను కూడా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. కంపల్సరీగా ఈ లిక్కర్ కి సంబంధించి కల్తీ లిక్కర్ అనేది తెనాలి, మంగళగిరి, ఇటు గుంటూరు కొన్ని బార్లకు కూడా వెళ్ళినటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ తెనాలి పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ పోలీసులు కూడా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కొడాలి శ్రీనివాస్ మాత్రం వెలుగులోకి వస్తే అత్యంత కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు, ఇదే విధంగా తెనాలి నియోజకవర్గాల్లో ఈ అంశంలో ఈ లిక్కర్ లో ఎవరెవరు ఉన్నారనేది కూడా వెలుగులోకి సాయి, ఇక తెనాలికి సంబంధించి తెనాలిలో ఎక్సైజ్ పోలీసులు కానీ లేదంటే అక్కడ ఉన్న తెనాలి పోలీసులు కానీ కొడాలి శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు చేసినట్లుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి? పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇతను ఈ అంశాలు కూడా కొంత వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కుటుంబ సభ్యులతో మాట్లాడటం కానీ అతనికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులకి క్లియర్ గా ఈ వివరాలన్నీ చెప్పినట్లు కూడా తెలియదు అనే విధంగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే లిక్కర్ కి సంబంధించినటువంటి బిజినెస్ లో కీలకంగా తిరుగుతూ ఉండేవాళ్ళు, అతనితో పాటు కొంతమంది జనాలకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు కూడా కొంత తిరుగుతూ ఉండేవాళ్ళు అనే విధంగా కుటుంబ సభ్యులు కొంత సమాచారం అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీటి ఆధారాలుగా అంటే ఆయన ఎక్కడెక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, ఇలాంటి అంశాలను కూడా కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకున్నారు. వాటి ఆధారంగానే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అయితే కీలకంగా ఒక అంశం పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇతను క్లియర్ గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నారనేది ఒకటి నిర్ధారించారు.
చాలా మంది ఈ బిజినెస్ కి సంబంధించి ఇతను కొడాలి శ్రీనివాస్ చేస్తున్న బిజినెస్ లో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గతంలో ఎమ్మెల్యేకి అత్యంత సమీపంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనే విధంగా ఒక నిర్ధారణకు వస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా క్లారిటీ రావాలి, వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసుల చేతికి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్ని ఫోటోలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ డేటా ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే కలెక్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటిని కంపల్సరిగా పోలీసులు, ఎక్సైజ్ అంటే స్థానిక పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు ఇద్దరు కూడా సైమల్టేనియస్ దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం స్థానిక పోలీసులేమో అతనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళారు ఏంటనే దానిపైన దృష్టి పెడుతున్నారు. ఎక్సైజ్ పోలీసులు వీరికి సంబంధించి ఏ బారుతో టచ్ లో ఉన్నారు ఇలాంటి కోణంలో జరుగుతున్నాయి. కంపల్సరిగా నూతక్కిలో అంటే నూతక్కి మంగళగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి నూతక్కి, పెదవడ్లమూడిలో గతంలో బార్ అండ్ రెస్టారెంట్లు నడిపారనే విధంగా కొంత నిర్ధారించారు. వాటిలో భాగంగానే ఇప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా లైసెన్సులు పొందారా, వాళ్ళకి సంబంధించి ఇతను వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.